ముఖ్యంగా మా యువ నాయకుడు విద్యాశాఖ మార్చులు విద్యాశాఖ మార్చుల్లో ఏ గ్రేడ్ విద్యాశాఖ మంత్రి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నటువంటి మా నారా లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం తెలియజేస్తూ దీన్ని ఖచ్చితంగా మా నాయకుడు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుతున్నా. ఎందువల్లంటే పాదయాత్రలో రాష్ట్రం మొత్తం మీద తిరిగి ప్రజలతో వాళ్ళ యొక్క కష్ట నష్టాలని తెలుసుకొని మొత్తం అవగాహన పెంచుకొని గెలిచిన వెంటనే విద్యాశాఖలో అనేక మంచి వడవడితో అనేకమైనటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి డిఎస్సి పరీక్షల్ని ఈరోజు పెడుతున్నారంటే అదే మా నారా లోకేష్ గారి యొక్క గొప్పతనం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు రాజకీయాల్లో డెక్క ముక్క అన్ని తిని పరిపక్వంగా ఉద్దన్నుడు మా నారా లోకేష్ బాబు గారు అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. కాబట్టి అలాంటి నాయకుడు రేపు ఉప ముఖ్యమంత్రి అయితే మాకు బాగుంటుంది. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్క నారా లోకేష్ గారు, రెండు కొదమ సింహాలు. ఈ కొదమ సింహాలు అవసరం ఈ రాష్ట్రానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మా కాబోయే నాయకులు మా లోకేష్ బాబు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విన్నవించుకుంటున్నాం. రెండోసారి ఎమ్మెల్యే చేసినటువంటి మా కోడేపల్లి గంగాప్రసాద్ గారికి, అలాగే మా చెల్లెలు సూర్యుపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మంచి మెజారిటీతో జరిగినటువంటి మా బీఎస్సీకి, అలాగే పెద్దలు వెంకటగిరి శాసనసభ్యులు అన్న కురుగొండ రామకృష్ణ గారికి, అలాగే జనసేన నాయకులు ప్రవీణ్ గారికి, అలాగే బీజేపీ నాయకులకు, అలాగే వేదిక పనికి రాకుండా పెద్దలు ఉన్నటువంటి పెద్దలు మాజీ ఎంపీ ఎలవల సుబ్రహ్మణ్యం గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు పరసారత్నం గారికి, అలాగే ఇప్పుడు దాకా యాంకర్ల కన్నా ఎక్కువ యాంకరింగ్ చేసి మిమ్మల్ని అందరినీ విడిచినటువంటి పెద్దలు మా రమణారెడ్డి మన వాకాటి నారాయణ రెడ్డి గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ శ్రీమతి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులకి, యాంకర్స్కి, అలాగే మన అనసూయ గారికి, గూడూరు మరియు సూరూరుపేట వెంకటగిరి నుంచి వచ్చినటువంటి మీ అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళందరి నాయకత్వంలో ప్రజలు మెచ్చే విధంగా మీ అందరి ఆశీర్వాదాలతో వాళ్ళు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా అయినారు, గెలిచారు. కాబట్టి 4 సంవత్సరాల తర్వాత ఈ విధమైన వాతావరణంలో సూర్యుపేట ప్రజలందరినీ కూడా సంతోషంతో ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్రీడమ్ ఫెస్టివల్ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా జిల్లా కలెక్టర్ గారు నిజంగా దీనికంతా హీరో మా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు, ఎక్కడ కూడా ఇబ్బంది కూడా చేశారు. ఆయనతో సహకరించినటువంటి జేసీ గారికి, మా సబ్ కలెక్టర్ గారికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇంత బ్రహ్మాండంగా సూర్యుపేట ప్రజలు వేల మంది తరలిచ్చారు ఈ షోకి. నిన్న వర్షం వస్తున్నా కానీ కుర్చీలు సభలు పెట్టుకొని బ్రహ్మాండంగా కళాకారులు పాటలకి డ్యాన్సులకి ఎంజాయ్ చేశారని చెప్పి నిజంగా చాలా సంతోషంగా చేశారు సూర్యుపేట ప్రజలు. ఇంకా రేపైతే దాదాపు 1 లక్షల మందికి పైగా ఇక్కడికి వచ్చేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి పెద్దలు చెప్తున్నారు. సంతోషం. ఇంత బ్రహ్మాండంగా ఎవరు కూడా ఏర్పాటు చేయలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పవన్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరి యొక్క జోడి బ్రహ్మాండంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే ప్రధానమంత్రిగా మోడీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.